ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇతర భాషలెన్ని ఎంత మాట్లాడినా కొంచెమైనా నాకు కొరత లేదు. అయ్యలారా, ఎప్పుడైనా నేనెదురైనా తెలుగు పలకరింపు తెలివి చాలు అంటూ మాతృభాషపై ఎనలేని ప్రేమాభిమానాల్ని ప్రకటించారు ఆచార్య తిరుమల. అంతటి మధురమైన భాష మన తెలుగు. మాటలో, పాటలో, పద్యంలో, హాస్యంలో, ప్రజల నిత్య సంభాషణలో అంతర్భాగమైన ఈ తెలుగు మాధుర్యాన్ని, పలుకుబడుల వైభవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తుంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు కావ్యాలను తరచి చూస్తే ఎన్నెన్నో పద్యరత్నాలు. ప్రతి పద్యంలోనూ తొణికిసలాడే అద్భుత పద సంపద. తెలుగు వైభవానికి నిదర్శనంగా నిలిచే ఇటువంటి ఒక పద్యాన్ని మీరు ఆస్వాదించండి. తెలుగు భాష యొక్క నుడికారాన్ని పద్యంలో అత్యద్భుతంగా పలికించినటువంటి కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి పద్యాల్లో ఒక పద్యాన్ని మీకు ఇవాళ పలకరిస్తే పద్యంలో పరిచయం చేస్తాను. ఈ పద్యం సంక్రాంతి పండుగ గురించి ఆయన చెప్పిన పద్యం. సంక్రాంతి లక్ష్మి వస్తోందిట. ఏమి అందమండి ఆ తల్లిది సంక్రాంతి లక్ష్మి. ఒక పక్క చూస్తే పల్లెటూరులా అనిపిస్తుంటుంది, ఒక పక్క చూస్తే ఆ సంక్రాంతి లక్ష్మి కనపడుతోంది. ఆమె అలంకరణల్ని ఈ ఆధునిక కవి ఎంత అద్భుతంగా శీర్షపద్యంలో వర్ణించాడో చూడండి. పసపు మీరిన పచ్చి పసపు పూత మొగాన గుమ్మడి పూదుమరమ్మునద్ది కండరేగడ ఆరబండ కన్పండువై పొలచు మిర్యపు బండు బొట్టు వెట్టి వలిపమ్మునకు ఒక్క వావి హెచ్చయినట్టి నునుమంచు తెలిచీర నూలు గొల్పి బంతి పువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి కబరీభరమ్ము చక్కన గుదిర్చి పంట కళ్ళాలు మును బరాబరులు సేయ గూడు కట్టిన తెలిమొబ్బు గొడుగు నీడా కదలి వచ్చను భాగ్యాల కడలివోలే మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి. పసపు మీరిన పచ్చి పసపు పూత మొగాన పూసుకొని గుమ్మడి పువ్వుని ముఖాన పౌడర్ లాగా అద్దుకుందిట. గుమ్మడి పువ్వులో వచ్చేటటువంటి ఆ పూదుమారాన్ని ముఖాన అద్దుకుంది. పచ్చి పసపు పూత నేపథ్యం మొహం మీద ఉందిట. బొట్టుగా కండరేగడ ఆరబండ కన్పండువై మిరియపు పండు, పెద్ద మిరపకాయ పండుని బొట్టుగా పెట్టుకుందిట. మరి దుస్తులేం వేసుకుందిట? నునుమంచు తెలిచీర, మామూలుగా ఉండేటటువంటి వలిపమ్మునకు నొక్క వావి హెచ్చయినటువంటి ఈ వావి అన్న పదం మన తెలుగు భాషలోంచి మాయమైపోయింది. మనకు వావి అంటే వరుస వావి అనే తెలుస్తుంది. కాదు, పలచదనాన్ని కొల్చేటటువంటి ఒకానొక ప్రమాణం అది. అటువంటి వలిపం, అటువంటి దానికి ఒక వావి హెచ్చుగా ఉన్నటువంటి నునుమంచు తెలిచీర కట్టుకుందిట. కొప్పులో ఏముందిట? బంతి పువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి, కాసిన బంతి పూలు, కాసిన చేమంచి పూలు, అంటే చిట్టి చేమంచి పూలన్నీ చుట్టుపెట్టి మధ్యలో బంతి పూలు పెట్టి కబరీభరము చక్కన కుదిర్చి కొప్పులు అవన్నీ పెట్టుకుందిట. మరి ఆవిడ వస్తుంటే ఎవరు స్వాగతం పలుకుతున్నారు? పంట కళ్ళాలు మును బరాబరులు సేయ. ఆ వస్తున్నటువంటి లక్ష్మీదేవికి, సంక్రాంతి లక్ష్మీదేవికి పంట కళాలన్నీ కూడా మును బరాబరులు ఎదురుగా వెళ్ళి స్వాగతం పలుకుతుంట. బరాబరి అనేది ఎంత తెలుగు పదం అండి. గూడు కట్టిన తెలిమబ్బు గొడుగు నీడ. ఆవిడ గొడుగు పట్టాలి కదా. హేమంత ఋతువులో ఉన్నటువంటి తెలిమబ్బు మంచి శ్వేత ఛత్రంలాగా గొడుగులా ఉందిట. కదలి వచ్చెను, ఎలాగా? భాగ్యాల కడలివోలే, ఆ భాగ్యాల సముద్రమే నడుచుకుంటూ వస్తోందిట. ఎక్కడ? మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి. హేమంత ఋతువులో ఆ సంక్రాంతి లక్ష్మి భాగ్యాల సముద్రంలాగా నడిచి వస్తుందన్నారు తుమ్మలవారు. తెలుగు భాషలో ఉన్నటువంటి తీయనైనటువంటి పదాలలో ఎక్కువ భాగం వాడిన తెలుగు కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. తెలుగు భాషాభిమానానికి నిలువుటద్దంగా నిలిచే ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అతి ప్రాచీనమైన లిపి సంప్రదాయం గల భాష మన తెలుగు. 100 ఏళ్ల క్రితం పుట్టి అనేక పరిణామాలు పొంది ఆధునిక వర్ణమాలని రూపొందించుకున్న భాష మన తెలుగు. ఇంతటి ఖ్యాతిగల మన భాషా చరిత్రను కళ్లకు కట్టించే అపూర్వ సంకలనానికి ఇటీవల కొందరు ప్రముఖులు రూపకల్పన చేశారు. తెలుగు భాష లిపి పరిణామ క్రమం శీర్షికన సంకలితం చేసిన ఈ గ్రంథంలో నాటి శాతవాహన కాలం నుంచి నేటి సాంకేతిక శకం వరకు సాగిన తెలుగు లిపి పరిణామానికి అద్దం పట్టే అనేక రుజువులు, వాటికి సంబంధించిన ఛాయాచిత్రావళి, ఆయా చిత్రాలలోని లిపి గురించిన వివరాలు పొందుపరిచారు. తెలుగు సమితి ఆధ్వర్యంలో వెలువడిన ఈ గ్రంథానికి బుడ్డిగ సుబ్బరాయన్ రూపశిల్పిగా వ్యవహరించారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు, మాతృభాషాభిమానులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి,
చేకూరి రామారావు, కె రంగనాథాచార్యులు, గారపాటి ఉమామహేశ్వరరావు, ద్వానా శాస్త్రి, వెలిదండ నిత్యానందరావు, పుచ్చా పరబ్రహ్మశాస్త్రి, వై మల్లికార్జునరావు, గాయత్రి ఈ అపూర్వ సంకలన రూపకల్పనకు సహకరించారు. దీనిలోని ప్రతి పుట పురాతన శిలాశాసనాల చిత్రాలతో ఆకట్టుకుంటుంది. అందులో ప్రస్ఫుటంగా దర్శనమిచ్చే తెలుగు లిపి ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. 50-60 ఏళ్ల క్రితం మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఇటువంటి ఉద్దండి పండితులు మన ఈ ఎపిగ్రఫీ, మన భాష ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పేసి శాసనాల్ని డీకోడ్ చేసి మనకు అందించారు. 10-15 ఏళ్ల క్రితం కూడా మన బోధరాజు రాధాకృష్ణ గారు శాసనాల మీద ఒక రీసెర్చ్ కూడా చేసి కొంతవరకు మనకి ఈ శాసనలిపి గురించి కొంత అందించారు. మేము చేసింది ఏంటంటే భాషా లిపి పరిణామ క్రమంలో శాతవాహనుల నాటి నుంచి ఈ సాంకేతికత అంటే కంప్యూటర్ మీద వస్తున్నాయి భాషలు. ఇప్పుడు అంతవరకు ఉండే మధ్య కాలంలో ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి క్రమం గురించి కొంత పరిశ్రమ చేసి మాకు అందినంత వరకు ఆధారాలను బట్టి తెలుగు భాషా పరిణామ క్రమాన్ని తయారు చేసి పెట్టాం. కాలగతికి నిదర్శనంగా నిలిచే శాసనాలు, ప్రాచీన నాణేల ఆధారంగా సంకలనకర్తలు తెలుగు దేశ చరిత్ర క్రమాన్ని కూడా సాక్షాత్కరింపచేసే ప్రయత్నం చేశారు. అశోకుని కాలం నాటి రుమ్మిండే శాసనం, తంబాదాయదానం 90వ శాసనం, శాతవాహనుల శకన్నాటి నాసిక గుహ శాసనాలు, తెలుగు భాషలో మొట్టమొదటి పద్యశాసనంగా గుర్తించిన పండరంగని అద్దంకి శాసనం, పూర్వ చాళుక్య, రెండో భీమ మహారాజు శాసనం వంటి ప్రాచీన ఫలకాల స్పష్టమైన చిత్రాలను ఇందులో నిక్షిప్తం చేశారు. అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన కాలం నాటి తెలుగు లిపిని కూడా ఈ సంకలనంలో పొందుపరిచారు. అలాగే అతి ప్రాచీనమైన మౌర్యుల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు జరిగిన తెలుగు లిపి పరిణామం గురించి ఒక పట్టిక, క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటి గాథా సప్తశతిలోని తెలుగు పదాలు, వాటి పరిణామం గురించి కూడా మరో పట్టిక ఇందులో ప్రకటించారు. అందరికీ తెలియపరచాలి మన భాష ఎంతకాలం నుంచి మనకుంది, ఎంతకాలం నుంచి మన తెలుగు ప్రజలు మాట్లాడుతున్నారు, దాంట్లో ఉన్న ఆ మెళుకువలు ఏంటి, దీని ఏదో తీయదనం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తీయదనం ఏంటి అంటే కర్ణాటిక్ సంగీతంలో మొత్తం తెలుగు భాషనే ఎక్కువ వాడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఆ తీయదనం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంచేత వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు టెమిలియన్స్ కానీ, తర్వాత కన్నడగలు కానీ, ఇతరులు కానీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ భాష యొక్క తీయదనమైన సంపద. దీన్ని ఇంకా పరిచయంలోకి ఎలా తీసుకురావాలి అన్నది ఇంకా మనం ఆలోచించాలి. ఇప్పుడు చేసిందంతా కూడా ఒక మెట్టు. దీనివల్ల ప్రజలకి ఉపయోగం కంటే ఈ బ్యాక్గ్రౌండ్ పండితులకైనా తెలిస్తే దీన్ని గుర్తిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సంస్కృతం, తమిళంతో పాటు తెలుగు గురించి పరిశోధనలు చేసిన మొదటి విదేశీ ప్రాచ్య పరిశోధకులు రాబర్ట్ డి నోబిలి, తెలుగులో స్థానిక చరిత్రలను సేకరించిన బ్రిటిష్ అధికారి కల్నల్ కాలిన్ మెకంజీ, అతని సహచర బృందం ఛాయాచిత్రాలు ఈ గ్రంథంలో దర్శనమిస్తాయి. అలాగే అచ్చు యంత్రం వచ్చాక తెలుగులో ముద్రణ పొందిన మొదటి గ్రంథం 100 జ్ఞాన వచనాల ముఖచిత్రాన్ని ఇందులో పునర్ముద్రించారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వరూప శిల్పులైన భాషా ప్రముఖుల ఛాయాచిత్రాలు, నిఘంటు నిర్మాత చిత్రాలకు కూడా సంకలనకర్తలు దీనిలో చోటు కల్పించారు. సంకలనం చివరి పుటలలో అంతర్జాతీయ యూనికోడ్ సంస్థ తయారు చేసిన తెలుగు సాంకేతిక లిపి వివరాలు సైతం అందించారు. తెలుగుకి ప్రాచీన భాష హోదా కోసం గట్టి ప్రయత్నాలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి సంకలనాలు వెలువడటం ఆహ్వానించదగ్గ పరిణామం. తెలుగు భాషలో మరో ఆకర్షణీయ అంశం పొడుపు కథ. పట్టు విడుపులతో సాగే గొప్ప వినోదమిది. తెలుగు పదాల సయ్యాటతో మెదడుకు పదును పెట్టి ఈ అంశాన్ని అందిస్తున్నవారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. తెలుగు భాషా వికాసానికి జానపద సాహిత్యం కూడా మనకెంతో దోహదం చేస్తుంది. జానపదంలో అనేక మాండలికాలు ఉంటాయి, నిజమే. అయితే ఈ మాండలికాల వల్ల భాషా వికాసం, భాషా చైతన్యం, భాషా నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల తెలుగు పొడుపు కథ ఏ విధంగా అలాంటి భాషా నైపుణ్యానికి దోహదం చేస్తుందో తెలుసుకుందాం. నిత్య జీవితానికి సంబంధించినటువంటి, శరీరంలోని భాగాలకు సంబంధించినటువంటి 1-2 పొడుపు కథలను పరిచయం చేసుకుందాం. అమ్మ అంటే దగ్గరికి వస్తవి, అయ్య అంటే దూరం పోతవి అనే ఓ పొడుపు కథను మనం వింటూ ఉంటాం. అమ్మ, అయ్య, నాన్న, తల్లి అనే ఈ పదాలన్నీ అచ్చ తెలుగు
పదాలు, అంటే జనజీవితంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి పదాలు. మొదటిసారిగా భాష అలవడుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి పదాలు. అమ్మ అంటే ఏవి దగ్గరికి వస్తాయి? అమ్మ అనగానే ఒక్కసారి ఈ పెదాలు దగ్గరికి వస్తాయి. అయ్య అనగానే పెదాలు దూరం అవుతాయి. ఇవి తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తిని పెంచుతాయి. శరీరంలోని భిన్న భాగాలకు సంబంధించినటువంటి సుదీర్ఘమైన ఒక పొడుపు కథ కూడా చూద్దాం. స్తంభాలు, స్తంభాల మీద కుంభాలు, కుంభాల మీద కుడిత్తొట్టి, కుడిత్తొట్టి మీద గవ్వల గురిగి, గవ్వల గురిగి మీద అద్దాలమాలు, అద్దాలమాలు మీద గరికపోచలు, గరికపోచల్లో గాడిదలు పొరలాడుతున్నాయి. ఇప్పుడు నేను చేతులు కదిలించి మీకు చూపించాను చూడండి. ఆ అర్థాలే ఇవన్నీ కూడా. స్తంభాలు అంటే ఈ కాళ్ళు, స్తంభాల మీద కుంభాలు అంటే ఆ కాళ్ల పైభాగం, ఈ నడుము భాగంలో ఉన్నటువంటి కొద్ది వెనుక భాగానికి సంబంధించి కుంభాలు అని చెప్పారు. స్తంభాల మీద కుంభాలు, కుంభాల మీద కుడిత్తొట్టి, ఈ కడుపు భాగాన్ని కుడిత్తొట్టి అనేటటువంటి పదంతో ప్రయోగించడం జరిగింది. ఎన్ని పదాలు ఇక్కడ మనకి శరీరం ద్వారా తెలిసాయో చూడండి. కుడిత్తొట్టి మీద గవ్వల గురిగి, గవ్వల గురిగి అని అంటే ఈ ముఖానికి సంబంధించినటువంటి అంశం. ఈ గవ్వల గురిగి మీద అద్దాల మాలు అంటే ఈ కళ్ళు, ఈ అద్దాల మాలు మీద గరికపోచలు అంటే ఈ వెంట్రుకలు. గరికపోచల్లో గాడిదలు పొరలాడుతున్నాయి అంటే గరికపోచల్లో పేలున్నాయి అనేటటువంటి అర్థాన్ని చెప్పేది. నిజంగా ఒక పొడుపు కథ నిర్మాణం ఏ విధంగానైనా ఉండొచ్చు, కానీ మానవ శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ పొడుపు కథ ఎంత అద్భుతంగా ఉంది. అద్దాల మాలేంటి? మహల్ అనేటటువంటి ఒక పదం మీరు వినుంటారు ఇంతకు పూర్వం. మహల్ అంటే భవనం. మహల్ అనేటటువంటి పదమే మాలు అనేటటువంటి పదంగా మారింది. అది కూడా అద్దాల మహల్ అంట, అంటే అద్దాల గది, అద్దాల మేడ అని చెప్పాలి ఇంకా. కాబట్టి శరీర నిర్మాణానికి సంబంధించి ఈ పొడుపు కథ ఏ విధంగా మనకు పదాలతో పాటుగా మానవ శరీరంలోని భిన్న భాగాలను ఏ ఏ పదాలను జోడించి చెప్పిందో అధ్యయనం చేయొచ్చు. అచ్చతెలుగు నుడికారానికి మచ్చు తునకలు జానపద గీతాలు. అటువంటి ఒక సంప్రదాయ జానపద గీతాన్ని ఇప్పుడు విందాం. ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతానికి వస్తాం. ఎడ్లు మనం ఇక్కడ అంటాం, అన్ని జిల్లాల్లో అంటాం సాంప్రదాయంగా. బాయే అన్న పదం ఎలా వస్తుందంటే ఈ ప్రాంతం యొక్క మాండలికం. దానికి ఉదాహరణ ఒక పాట పడతాను. ఎడ్లు బాయి గొడ్డు బాయి ఎలమదూర మందబాయి గొడ్లు గమ్మనీను పోతే, గొడ్లు గమ్మనీను పోతే కందిరీగ గరిసిబాయే అరే కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది. గడ్డు బాయ ఎలమదోర మందబాయ గొడ్లు గమ్మ నేను పోతే కందిరీగ గరిసిబాయే అరే కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది. బస్సు బాయ బండి బాయ రేణిగుంట రేలిపోయే మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపోయే. ప్లేన్ అన్నాం. గాలి మోటార్ అంటే విమానం, దాన్ని గాలి మోటార్ అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు కొండబాట నొస్తుంటే కోయిలమ్మ కూస్తుంటే, ఓ కొండబాట నొస్తుంటే కోయిలమ్మ కూస్తుంటే, వాగుబాట నొస్తుంటే వాయిలాల సప్పుడాయే మందనంత గెదుముకుంటూ ఇంటి దాడి నొస్తుంటే, మందనంత గెదుముకుంటూ ఆ పదం. ఈ మందంటే ఏమిటి? ఈ పల్లెటూరు ఎడ్లు బర్రెలు గొర్రెలు ఇవన్నీ మేపడానికి తీసుకెడతారు. మేపడానికి తీసుకెళ్తే వీళ్ళంతా మందనంతా గెదుముకుంటూ అంటే చక్కగా వీళ్ళటువంటి తోలుకుంటూ చక్కగా అవి ఆవు బర్రెలు గొడ్లన్నీ మేత మేసినాక ఆ గెదుముకుంటూ చక్కగా ఇంటికి వస్తే తిరిగి వస్తుంటే, అంటే వాటికి మేత మేసుకుని ఆ టైం అయిపోతుంది, కాలం అయిపోయిన తర్వాత అది వేపుకుంటే అనే పదంలో అది వస్తుంది. అది ఈ పదం యొక్క విశిష్టత. తెలుగు భాషాభిమానానికి నిలువుటద్దంగా నిలిచే మరో ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ రుక్మిణి సకేశవ నారద సంగీత లోల నగదుర సౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణ. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. ఈ చిన్నారులిద్దరూ అక్కా చెల్లెళ్ళు. దర్శక సత్యదీపిక 7వ తరగతి విద్యార్థి, సత్యనీహారిక 6వ తరగతి చదువుతోంది. ఆటల్లోనే కాదు పాటల్లోనూ వీరిద్దరిది ఒకే బాణి.
ఏ గీతమైనా జతగానే గొంతెత్తి పాడతారు. కలిసి పాడితే కలిగే పారవస్యాన్ని 10 మందికి పంచుతారు. సఖ్యతగా మెలగడం వీరిద్దరి స్వభావం. ఎదుగుతున్న కొద్దీ ఈ అనుబంధం మరింతగా పెరిగి జంటగానాలాపనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. శతక పద్యాలు మొదలు బాలల గీతాల వరకు ప్రతి పాటని కలిసికట్టుగా పాడుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు భాషామ తల్లి గురించి అనేక గీతాలను పాడుతూ మాతృభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళకు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, హిమగిరి జలనిధి సొబగుల అమరిన తెలుగు వెలుగు తెలుగు, ప్రణయతి ప్రాసల రసధని శాకల కవితలల్లె బొలుగు, నవ నవ పదమున కవితారదమున సాగిపోవు నెలవు, అలవోకగా అష్టావధానములు సేయు కవుల గొలవు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. సత్యదీపిక, నీహారికల తండ్రి ప్రభాకర శాస్త్రి, తల్లి గాయత్రి ఇద్దరికీ తెలుగు భాష అంటే తగని అభిమానం. ఈ అభిమానంతోనే వారు తమ పిల్లలను తెలుగు పౌరులుగా తీర్చిదిద్దారు. పసితనం నుంచే వీరిద్దరికీ బాలల గీతాలు, సంప్రదాయ పాటలు శ్రద్ధతో నేర్పించారు. తెలుగు భాషపై పట్టు ఏర్పడేలా ఇంటి వద్దే శిక్షణనిచ్చారు. ఫలితంగా ఈ సత్యదీపిక, నీహారికలు స్వచ్ఛమైన తెలుగు నడవడికతో అందరినీ అలరిస్తున్నారు. జంట స్వరాలతో తేట తెలుగు గీతాలు పాడుతూ తోటి విద్యార్థులలో మాతృభాషాభిమానం పెంపొందిస్తున్నారు. మా తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవితకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్. భారతాన్ని తెలుగు భాషలో రచింప పూర్ణిన మన నన్నయార్యునకు జోహార్. అచ్చ తెనుగు పదము ముచ్చటగ కవితలో ఎక్కువగా వ్రాసిన తిక్కనకు జోహార్. మా తెలుగు కవులకు జోహార్. భారతము కొరతను పూరించి ప్రఖ్యాతిగాంచిన ఎర్రన మార్చునకు జోహార్. భాగవతమంతను భక్తితో రచయింప ముక్తి పొందిన భక్త పోతనకు జోహార్. మా తెలుగు కవులకు జోహార్. ప్రతి మాటలోనూ పసందైన హాస్యం, ప్రతి వాక్యంలోనూ పదునైన చమత్కారం పండించే భాష మన తెలుగు. ఇటువంటి హాస్య చమత్కారాలను రంగరించిన భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. మహాకవి శ్రీశ్రీ రచించినటువంటి చమత్కారమైనటువంటి పద్యం ఒకటి చెప్పుకుందాం. దోమ కుట్టనివాడు, భామపై మనసు పెట్టనివాడు పృథ్వీలో లేడని ఓ మాట అంటూ ఉంటారు. వైజాగ్లో ఎక్కువగా ఉండేవారు శ్రీశ్రీ, ఆయన సొంతూరు కూడా అదే. అక్కడ దోమల గురించి చక్కని కందపద్యంలో అద్భుతమైనటువంటి భావం వ్యక్తం చేశారని. కుడితే మనలో అందరినీ కుడితే ఉపయోగం, మనం ఏం చెప్పగలం, వెధవకొద్దామని కుట్టి చంపుతున్నాయంటాం. ఆయన అలా చెప్పలా. తెగ కుట్టి వదలిపెట్టినవి అగణిత వైజాగుదోమలశ్వత్థామల్, పొగరెక్కిన రెక్కేంగులు సెగలెగెసిడి తుమ్మముళ్ళు సిరి సిరిమువా. వైజాగ్ దోమలు ఎలాంటివంటే ఇప్పుడు తెగ కుట్టి వదిలిపెట్టినవి. వదిలిపెట్టినందుకు ముందు ఆనందించాలి, వరుసపెట్టి కుడుతూనే ఉండకుండా. ఎంత గట్టిగా దోమలు కుట్టినానండి పాపం. వాటికి కూడా ఒక నీతి నియమం ఉంది. పొద్దున్న 6 దాటా కుట్టవు, సాయంత్రం 6 వరకు సాధారణంగా కుట్టవు, అదో పద్ధతి ఉంది. అందుకని వదిలిపెట్టినవి బాగానే ఉంది. అగణిత వైజాగు దోమలు అశ్వత్థామలు. అగణిత అనేది ఏదో ప్రాస కోసం వచ్చినా వైజాగు దోమలైనా అసలు ఎక్కడ దోమలైనా అశ్వత్థామతో పోల్చడం మామూలు విషయం కాదండి. ఇక్కడ యతి కోసం అగణిత అని మొదలుపెట్టడం వల్ల అశ్వత్థామ అనే పదం ఆయన గుర్తొచ్చింది. కానీ నిజంగా అశ్వత్థామలే దోమలన్నీ. ఎందుకంటే అశ్వత్థామ భారత యుద్ధం అంతా ఎలా చేశాడో తర్వాత వేరే విషయం. కానీ ఆయన పాత్ర ప్రాధాన్యం ఎక్కడంటే 18 రోజుల యుద్ధం అయిపోయాక అర్ధరాత్రి వేళ నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల్ని ధృష్టద్యుమ్నుణ్ణి అడ్డంగా నరికేశాడు. అక్కడే అశ్వత్థామ యొక్క ప్రాధాన్యం అంతా.
అంటే నిద్రపోతున్న వాళ్ళని చంపినవాడు కదా అశ్వత్థామ. దోమలు కూడా సరిగ్గా నిద్రపోయినప్పుడే కుడుతూ ఉంటాయి నిద్ర పాడు చేయడం కోసం. మెలుగుగా ఉన్నంతసేపు, నడుస్తూ ఉన్నంతసేపు కుట్టవు. ఆ పైన ఇంకా పోలిక చూడండి, పొగరెక్కిన రెక్కేనుగులు. అవి ఏనుగుల దోమల్లా లేవుట, ఏనుగుల్లా ఉన్నాయి ఏకంగా. ఎందుకంటే దోమకి ఓ తొండం ఉంటుంది, ఏనుగుకి ఓ తొండం ఉంటుంది, ఓ పోలిక కూడా ఉంది. అందుకని కుంజర యోధము దోమ కుత్తకు చొచ్చాననే పోలిక రావడానికి కారణం అది. అందుకని ఇవి నిజంగానే రెక్కేనుగులు. అది ఎంత చక్కని మాట, తెలుగు మాట. రెక్కలున్న ఏనుగులుంటవి, అంటే ఒక్కొక్కటి ఏనుగు అంత ఉందన్నమాట దోమ. ఎంత విపరీతమైన పోలికో. ఆ పైన సెగలెగసెడు తుమ్మముళ్ళు సిరిసిరి మువ్వ. జీవితానుభవాల్లోంచి వస్తాయండి. ఎప్పుడైనా పొలందారుల్లో ఆ గట్ల మీద నడుస్తూ ఉంటే తుమ్మముళ్ళు గుచ్చుకున్నాయనుకో, మామూలు ముళ్ళు వేరు, తుమ్మముళ్ళు వేరు. కసిక్కమని దిగుతుంది, చురచురం అంటుంది, వెంటనే మంట, మామూలు మంట కాదు అది, దాన్ని తుమ్మముళ్ళు గుచ్చుకుంది అంటారు వెంటనే. సెగలెగసెడు తుమ్మముళ్ళు. అందుకని అగ్ని సెగలు గక్కేటువంటి తుమ్మముళ్ళులా ఉన్నాయి. తుమ్మముళ్లతో, రెక్కలున్న ఏనుగులతో, అశ్వత్థామతో ఒక చిన్న కందపద్యంలో దోమలకి ఎన్ని పోలికలు చెప్పుకుంటూ వచ్చాడు మహాకవి. అంటే మహాకవి. అందుకే ఆరుద్ర అంటాడు శ్రీశ్రీ గురించి, 2 శ్రీలు ధరించి 2 పెక్సు బిగించి పలుకు శబ్ద విరించి ఓ కోనలమ్మ అంటాడు. శబ్ద విరించి అంటే బ్రహ్మ. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, అన్నం పెడితే అరిగిపోతుందని, చీర పెడితే చిరిగిపోతుందని, వాత పెడితే కలకాలం ఉంటుందని ఆ పని చేశా అందులో ఒక ఆవిడ. ఎందుకు ఇలా చేసింది అంటే దీని వెనకాల, ఈ సామెతలు పుట్టడం వెనకాల ఓ కథ, ఓ సందర్భం ఉంటుంది. ఒక ఆవిడ ఇంటికి ఒక ఆవిడ వచ్చింది. ఈవిడికి ఎవరికి ఏమీ ఇచ్చే అలవాటు లేదు. లేకపోగా వచ్చిన వాళ్ళతో ఎగసెక్కే మాటలు, వేళాకోళం వ్యవహారాలు, ఏదో 4 తిట్టి పంపిస్తూ ఉండడం, వంకర మాటలు మాట్లాడడం ఇది అలవాటు. ఈ బాధ పడలేక ఒక ఆవిడ వెళ్ళి ఇంకొక ఆవిడకి చెప్పింది. ఆవిడెవరమ్మా, ఆవిడ ఇంటికి వెడితే చాలు, ఎవరైనా ఇంటికి వెడితే అంత అన్నం పెడతారు, మహా గౌరవం ఉంటే ఓ చీర పెడతారు, ఈవిడెవరండి వాతలు ఎడుతుంది, మాటలతో వాతలెట్టి పంపిస్తుంది అందిట. ఇలా ఊరంతా ఆవిడ గురించి అనుకుంటున్నారు. అప్పుడు ఒక ఆవిడ ధైర్యం చేసి ఈవిడిని అడిగింది అనమాట, ఏమమ్మా నీకేం మతి లేదా, నీ గురించి ఊరంతా చెడ్డగా అనుకుంటున్నారు, అన్నం పెట్టవు, చీర పెట్టవు, కానీ వాత ఎడతావుటి ఏమిటి అంటే, అవును మరి మీ అందరికంటే నేను తెలివైన దాన్ని, అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, అందుకని వాత పెడితే కలకాలం ఉంటుంది కదా, మన పేరు చెప్పుకుంటారని అలా చేస్తున్నా అందరు. అంత వంకర బుద్ధి కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటారండి. మా ఇంటికి వచ్చావు మాకేం తెచ్చావు, మీ ఇంటికి వచ్చావు మాకేమి ఇచ్చావు అంటే 2 వాళ్ళకే ప్రయోజనం, మన వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఏమి ఇయ్యరు. ఇలాంటి వాళ్ళ నుంచి ఇటువంటి విచిత్రమైన సామెతలు వచ్చాయి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయాన్ని చెప్పుకుందాం. అమీ తుమి తేల్చుకుందాం అంటారు. పత్రికల్లో కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఏమిటి అమీ తుమి? ఈ అమీ తుమి అనే మాట నిజానికి తెలుగు మాట కాదు, బెంగాలీ భాష నుంచి మన భాషలోకి వచ్చి పడింది. అమి అంటే నేను, తుమి అంటే నీవు. బెంగాలీ భాషలో ఇప్పటికీ పూర్తి వందే మాత్రం పాడతారు కొన్ని పాఠశాలలో. తుమి దుర్గా, తుమి గౌరీ అని అమ్మవారిని ప్రార్థిస్తూ అందులో ఉంటుంది. తుమి అంటే నీవు అని అర్థం, అమి అంటే నేను అని అర్థం. అమి తుమి అంటే ఇంతకీ విషయం ఏమిటంటే, నువ్వో నేనో తేల్చుకుందాం దా. మనం తెలుగులో నేనా నువ్వా తేలిపోవాలంటాం కదా, అలాగా నేనో నువ్వో అనడానికి అమి తుమి. ఇంతకీ ఈ మాటల మూలం ఎక్కడదయ్యా? అహం నుంచి అమి వచ్చింది, త్వం నుంచి తుమి వచ్చింది. అహం అంటే సంస్కృతంలో నేను, త్వం అంటే నీవు. ఆ అహం త్వం అనేవి బెంగాలీ భాషలో అమి తుమిగా మారాయి. బెంగాలీ భాష నుంచి ఉన్నవి ఉన్నట్లుగా మన భాషలోకి వచ్చాయి. ప్రతి సామెత, ప్రతి జాతీయం వెనకాల నిజంగా కడుపు నిండిపోయేటువంటి కథలు కొన్ని, కడుపు చెక్కలయ్యేటువంటి కథలు కొన్ని ఉంటాయని చాలా ఆశ్చర్యకరంగా. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారిని జీవితం అంతా చమత్కారభరితంగా గడిపిన మహానుభావుడు ఉండేవాడండి గోదావరి జిల్లాల ప్రాంతంలో. ఆయన విజయనగరం మహారాజా దగ్గరికి వెళ్ళాట. పూసపాటి గజపతి రాజులు ఉండేవారు కదా, పూసపాటి రాజులు, వారి దగ్గరికి వెళ్ళేట వారిని దర్శిద్దామని. మంచి పండితులు, ఏదో మరి సత్కారం చేస్తారు కదా. ఆయన ఇంటికి వెడితే ఈయన ఇంటి పేరు ఏమిటంటే ఇంతకీ నడిమింటి సర్వమంగళ శాస్త్రి. నడిమింటి ఈయన ఇంటి పేరు అది. ఆయన చూసి సరదాగా పూసపాటి రాజు గారు ఏమిటంటే ఆయన బహు చమత్కారి, ఆయన మామూలుగా వదిలిపెట్టే రకం కాదే. అందుకని ఆయన అన్నట్టు ఏమిటండి ఈ నడిమింటి ఏమిటండి, పెద్దింటి కాదు చిన్నింటి కాదు మధ్యలో నడిమింటి ఏమిటండి అన్నట్టు. వెంటనే ఆయన ఊరుకోకుండా, మహారాజునైనా ఏమీ ఆలోచించే మాట అయినది, వెంటనే ఆయన వేయడమే. ఎంతైనా మేము ఏ ఇంటి వారమైనా పూసపాటి చేయకపోవాలండి అన్నట్టు. అది ఆయన ఇంటి పేరు. మీ ఇంటి పేరు పూసపాటి అని పెట్టుకుని మా ఇంటి పేరు నడిమింటి అని ఎక్కిరిస్తే మేము ఊరుకుంటామా అని వెంటనే జవాబిచ్చాడు. భాష నిండా ఇటువంటి విశేషాలు ఉన్నాయి. అవన్నీ వారం అన్నట్టుగా మళ్ళీ వారం మనం తెలుసుకుంటూ ఉందాం.